హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. మై రివ్యూస్ తెలుగులోనే చిన్నది కట్ చేసి మై రివ్యూస్ అని పెట్టా. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుందని, అది మ్యాటర్. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఈ వీడియోలో ప్రీ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడదాం. లైన్స్ ఈరోజు నైట్ ఓపెన్ అవుతాయి. ఎలిమినేషన్ అయితే కన్ఫామ్గా ఉంది, బట్ ఒక ట్విస్ట్ ఏదో ఉందంట, సెకండ్ ఫైనలిస్ట్ అని. బిగ్ బాస్ మాయగా అనేది చేస్తే మనం ఏం చేయలేం. బట్ మీ ఇక్కడి నుంచి 14th వీక్ వచ్చేసారు కాబట్టి ఇంక వెరీ క్రూషియల్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు అయితే వేసుకోండి. హాట్స్టార్, మిస్డ్ కాల్. అది ఓటింగ్ ట్రెండ్ మాట్లాడే కంటే ముందు ఒకటి చెప్తున్నా డిస్క్లైమర్. ఎందుకంటే ఈ లాస్ట్ 2 వీక్స్ పిఆర్ హడావుడిలో ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ స్ట్రాటజీస్ రకరకాలుగా ఉంటాయి. ఆ స్ట్రాటజీస్లో పడకండి. లెట్సే ఆ ఫోన్ కాల్ స్పెసిఫిక్ కంటెస్టెంట్లు పని చేయట్లేదు అంటారు, మీరు ప్యానిక్కే వేరే వాళ్ళకి ట్రై చేస్తారు, అప్పుడు వాళ్ళకి ఓటు వెళ్ళిపోద్ది. ఇంకోటి వచ్చేసరికి స్ట్రాంగ్ కంటెస్టెంటే వెళ్ళిపోతున్నాడు అని చెప్తారు, అప్పుడు మీరు భయపడి ఇంకోటి చేస్తారు. సో అలాంటి జిమ్మికులు ఆ ట్రాప్ల్లో పడకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. చాలా ఉంటాయి పిఆర్ జిమ్మికులు. ఇంకోటి ముఖ్యంగా గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ ఫ్యాన్స్కి చెప్తుంది, ఇప్పుడు ఈ పిఆర్ యాక్టివిటీస్ చాలా గట్టిగా ఉంటాయి. మీరు కొట్టుకు చచ్చిపోవడం వల్ల మీకే బొక్క. ఆఫ్టర్ 2 వీక్స్ వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, రీల్స్ చేసుకుంటారు, షార్ట్లు చేసుకుంటారు. మనోడు సోలో బాయ్ మూవీకి వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ అయినా రావచ్చు నిఖిల్. అలాగే నిఖిల్ వీళ్ళిద్దరు కలిసి షోల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలా బోల్డ్ జరుగుతాయి, మనమే అయిపోతాం. సో షోలో చూసుకోండి, పర్సనల్గా తిట్టుకోకండి, ఇవన్నీ చేసుకోవద్దు, మీకే బొక్క. తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు మీరు. అందుకే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్లో గౌతుంటే ఓట్లు వేసుకోండి, అంతే. ఈ పిఆర్ గేముల్లో దిగొద్దు. అది ఐ హోప్ అది కవర్ చేసి అనుకుంటా. ఇప్పుడు 1 2 3 4 5 6 మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్స్ నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టా తెలుసు కదా, మన ఛానల్లోనే హైయెస్ట్ 5,55,000. దీనికి ముందు ఆన్సర్ ఇస్తాను. చాలామందికి చెప్పి అర్థమైంది, ఒక ఐటీ ప్రొఫెషనల్గా కూడా చాలా టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అయినా అర్థమైంది. కానీ కొంతమంది పిఆర్ గర్ల్ కావాలని పెడుతున్నారు అన్నమాట. దానికోసం ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఎందుకు 30,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్కి 5 లక్షల ఓట్లు ఎందుకు వస్తున్నాయంటే, దాన్నే రీచ్ అంటారు, దాన్నే యూట్యూబ్ వాళ్ళు పుష్ ఇవ్వడం అంటారు. బేసిక్గా ఇమేజ్ పోల్కి ఎక్కువ వస్తాయి టెక్స్ట్ పోల్ కంట. కానీ నీది 30,000 ఉన్నప్పుడు 5,50,000 ఎలా వస్తాయరా అంటే, అది మనం ఎంత కన్సిస్టెంట్గా ఆ ఫీచర్ని వాడితే యూట్యూబ్ కూడా అంత గట్టిగా పుష్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఛానల్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, చిన్న ఛానల్స్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 1000, 2000, 3000 ఛానల్ ఉన్న వాళ్ళకి కూడా షార్ట్స్ రెగ్యులర్ బేసిస్లో పెడితే ఒక 3 నెలలు 2 నెలలు పోయిన తర్వాత యూట్యూబ్ వాడు అల్గారిథం అప్డేట్ చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకొని షార్ట్ షెల్ఫ్లో పెడతారు. షార్ట్ షెల్ఫ్లో పెడితే ఏ షార్ట్ పెట్టినా మినిమం 1 lakh 2 lakh వస్తుంది. నాకు లాస్ట్ సీజన్లో కూడా 800,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా 1 lakh 2 lakh షార్ట్స్ వచ్చే వ్యూస్. కాలంటే వెళ్ళి చూడండి, పాపులర్ షార్ట్స్లో కనబడతాయి. అప్పుడు నాకు ఇన్ని సబ్స్ లేవే, మరి కౌంట్ బేసిస్ మీద ఎందుకు వెళ్ళింది? అక్కడ రాలే అంటే 1000 సబ్స్క్రైబర్లు ఉన్నవాడికి 1,00,000 2 లక్షల షార్ట్లు రావచ్చు. అలా 30,000 ఉన్నవాడికి 5 లక్షలు 6 లక్షలు కాదు, నేను కన్సిస్టెంట్గా ఇంకొక 4 వారాలు ఉంటే 1 million కూడా వెళ్తుంది. అది యూట్యూబ్ రికమెండేషన్ ఇస్తుంది, యూట్యూబ్ పుష్ ఇస్తుంది. ఎందుకు అంటే ఈ ఫీచర్ని కన్సిస్టెంట్గా వాడుతున్నాడు, ప్రతిరోజు పెడుతున్నాడు, ప్రతిరోజు కన్సిస్టెంట్గా ఈ టైంకి పెడుతున్నాడు. యూట్యూబ్లో అన్ని ఫీచర్లు వాడుతున్నాడు కాబట్టి దట్టు ఇమేజ్ పోల్కి ఎక్కువ రీచ్ ఉంటుంది. ఇమేజ్ పోల్ క్లిక్ చేయడానికి ఇష్టపడతారు. నేను సీజన్ స్టార్టింగ్ నుంచి పెడుతున్నా. సీజన్ స్టార్టింగ్లోనేమో 10,000, 15,000, 30,000, 40,000 అలా వచ్చి అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికైనా అంటే ఇది టిప్, ఇది ఫ్రీ టిప్. మీరు కన్సిస్టెంట్గా ఏ ఫీచర్నైనా యూట్యూబ్ని వాడితే, ఒక 2 నెలలైనా వాడితే, కన్సిస్టెంట్గా ఎవ్రీడే వాడితే ఇలానే ఉంటుంది అరాచకంగా పుష్. మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది. అంతే తప్ప నిబ్బాగాళ్ళు పిఆర్ గాళ్ళే అనుకుంటారు అన్నమాట, యూట్యూబ్ని మ్యానిపులేట్ చేస్తున్నాం, యూట్యూబ్ పోల్ని మ్యానిపులేట్ చేస్తున్నాం. అంత సీన్ లేదు. ఎలా అవుతుంది? గ్రూపుల్లో తీసుకెళ్ళి షేర్ చేస్తున్నారు. గ్రూపుల్లో చేస్తే 5 లక్షల గ్రూపులు ఉంటాయి, ఎక్కడైనా బుర్ర ఉండాలన్నమాట. అది అన్నిటికంటే ఎక్కువగా రీచ్ ఇచ్చేది యూట్యూబ్లో షార్ట్స్ కంట పోస్టులు, అది కూడా ఇమేజ్ పోస్టులు, అదే ఇమేజ్ పోల్స్. అది యూట్యూబ్ ఓనర్స్కి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది క్లారిఫై చేయడం కోసం చెప్తున్నా. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది గుడ్ న్యూస్ మన ఛానల్ వ్యూవర్స్కి. మన దాంట్లో హయ్యెస్ట్ ఓటింగ్ పోల్ నమోదైంది, 5,60,000 హయ్యెస్ట్. బిగ్ బాస్ తెలుగు రివ్యూవర్స్ కమ్యూనిటీలో మనది హయ్యెస్ట్. ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో హయ్యెస్ట్ అవ్వచ్చు, ఆర్ సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు. ఫస్ట్ ప్లేస్ ఆదిరెడ్డిది ఉంది. సో మీరు అనాలిసిస్ చేసుకోండి. వాటినే శాంపిల్స్ అంటారు. ఇప్పుడు నాది కానీ, ఆదిరెడ్డిది కానీ, ఇంకెవరివైనా పెద్దవి కానీ, చిన్నవి కానీ పోల్స్ తీసుకోండి. ఇప్పుడు 1,00,000 పైగా ఉన్నవి చూసుకోండి. అందులో పొజిషన్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. కామెంట్ సెక్షన్ వద్దు, పొజిషన్స్, ఓటింగ్ పోల్స్ పొజిషన్ చూడండి. ఇన్స్టాలో పెడతారు చూసారా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోల్స్, కాకపోతే అవి తక్కువ శాంపిల్స్, 20,000 30,000 ఉంటాయి. బట్ అవి కూడా చూడండి, ట్రెండ్ అర్థమవుతుంది. కమింగ్ బ్యాక్ టు ది ట్రెండ్,
ఫస్ట్ పొజిషన్లో నిఖిలే ఉన్నాడు, నిఖిలే ఉంటాడు కూడా, ఆల్మోస్ట్ నిఖిలే కంటిన్యూ అవుతాడు. ఏదో ఒక అరాచకమైన ఎపిసోడ్ పడితే తప్ప పడదు నిఖిల్కి. ఒకవేళ అరాచకమైన ఎపిసోడ్ పడినా నిఖిల్ రియాక్ట్ అవ్వడు, అదే నిఖిల్ గేమ్ ప్లే. సో గౌతమ్ కృష్ణ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ చేసినా, బిగ్ బాస్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినా మనోడు సైలెంట్ అయిపోతాడు. నో యూజ్, నిఖిల్ స్ట్రాటజీ అనే చెప్తున్నా. సో మోస్ట్లీ పొజిషన్ మారదు, చూద్దాం ఇంకేమైనా మారితే అప్పుడు మాట్లాడుకుందాం. కానీ యాజ్ ఆఫ్ నో నిఖిల్ ఈజ్ ఇన్ నెంబర్ 1. ఎంత నెంబర్ 1 అంటే ఇంకా ఆపేద్దాం, టాస్క్లో పెట్టలేదు, స్క్రీన్ ఫుటేజ్ రాలి, ఇవన్నీ కాదు. పోలింగ్లో ఎంత నెంబర్ 1 అంటే 20% డిఫరెన్స్ వస్తుంది యావరేజ్గా. 20 అంటే ఎన్ని లక్షల డిఫరెన్స్ వస్తుందో ఆలోచించండి. అది నిఖిల్ ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ కూడా యునానిమస్గా గౌతమ్ కృష్ణ ఉన్నాడు, మరి ఇంకా మూడు లేడు. సెకండ్ పొజిషన్కి థర్డ్ పొజిషన్ కూడా అంత డిఫరెన్స్ ఉంది. కానీ సెకండ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్కి కూడా సేమ్ డిఫరెన్స్ ఉంది. గౌతమ్ కృష్ణని మనం ఎప్రిషియేట్ చేయాల్సింది వైల్డ్ కార్డ్ కింద వచ్చి ఇంత టఫ్ ఫైట్ ఇచ్చిన దానికి ఎప్రిషియేట్ చేయాలి ఈ అస్సాం సీజన్లో కూడా. అందుకు ఫస్ట్ మనం ఎప్రిషియేట్ చేయాలి. గౌతమ్ కృష్ణ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, రన్నర్ అప్ పొజిషన్లో ఉన్నాడు. ఇదే ఫ్యాక్ట్, వెళ్ళి చూడండి పోల్స్ కావాలంటే. థర్డ్ పొజిషన్లో నబీల్, ఫోర్త్ పొజిషన్ ప్రణయ్. వీళ్ళిద్దరు బండి ఒకటే టైపు. వీళ్ళు ఫస్ట్కి సెకండ్కి చాలా దూరంలో ఉన్నారు, వీళ్ళు థర్డ్ ఫోర్త్ పక్కనే ఉన్నారు. బట్ వీళ్ళ గ్రాఫ్ డ్రాస్టిక్గా పడిపోయింది. దీనికి కారణం వీలే. ప్రేరణకైతే కొంచెం మేనేజ్మెంట్ కూడా తొక్కింది. సో థర్డ్ పొజిషన్లో నబీలు, ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ. ఈ ర్యాంకింగ్ కూడా పెద్ద మారదు ఫ్యూచర్లో. ఫిఫ్త్ పొజిషన్లో విష్ణుప్రియ, సిక్స్త్ పొజిషన్లో రోహిణి గారు. వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇద్దరు డేంజర్ అంటే డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. బిగ్ బాస్ ఏదైనా చేయగలడు, తెలుసు కదా మీకు. ఎవరినైనా టికెట్ టు ఫినాలే పాస్ ఇవ్వగలడు, మెగా చీఫ్ చేయగలడు. అంటే వాళ్ళు శ్రమ పెట్టలేదంటే 100% శ్రమ పెట్టారు. కానీ ఎలాంటి టాస్క్లు పెట్టాలి, ఎలాంటి ఏకాభిప్రాయం ప్రాసెస్లు పెట్టాలి, ఎక్కడ ఎవరిని తొక్కాలి, అలాంటివన్నీ మనోడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు టాక్, సెకండ్ ఫైనలిస్ట్ కోసం నామినేషన్స్ అంటున్నారు. అలాగని చెప్పి రోహిణి కానీ పైకి పెట్టారు అనుకో, విష్ణుప్రియ విల్ బి ఎలిమినేటెడ్ 100%. లేదు, నాకు వచ్చిన సమాచారం ప్రకారం 6 నామినేషన్స్లో ఉన్నారు, ఇంకా సెకండ్ ఫైనలిస్ట్ ఉన్నా కూడా నామినేషన్స్ ఫేస్ చేయాలి అంటే యాజ్ ఆఫ్ నో అయితే రోహిణి గారు డేంజర్ జోన్లో ఉన్నారు. 6th పొజిషన్లో, 5th పొజిషన్లో విష్ణుప్రియ గారు. ఇది ఓటింగ్ ట్రెండ్. చూద్దాం, గొడవలు ఏవో అయ్యాయి అంటే నామినేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఏదో ట్విస్ట్ ఉందంటున్నారు, మాట్లాడదాం. బట్ మోస్ట్లీ 6 నామినేషన్స్లో ఉంటారు. డేంజర్ జోన్లో అయితే విష్ణుప్రియ అండ్ రోహిణి గారు ఉన్నారు. నేను మళ్ళీ ఇంకోసారి చెప్పేది ఏంటంటే 6 ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాంటెడ్గా ఏది తీసుకోకుండా ఓట్ వేసుకోండి. హాట్స్టార్ అండ్ ఫోన్ కాల్ ఒకవేళ బిజీ వస్తే వెయిట్ చేసి మిడ్నైట్ టైంలో చేసుకోండి, 11 o'clock 12 o'clock. అప్పుడు లైన్స్ బిజీగా ఉండవు, సర్వర్ ఏమీ డౌన్ అయ్యి ఉండదు. ఆ లైన్ బిజీ ఉందని చెప్పి వేరే వాళ్ళకి మీరు ట్రై చేసి ఆ రింగ్ వెళ్ళిపోతే మీకు ఆ రోజు ఓట్ అయిపోయింది. రోజుకి ఒక్క ఓటే, ఫోన్ కాల్కి ఒకటే. అది ఆ టెస్టింగ్లు మాత్రం చేయడం ఆపియంది. సభకు నమస్కారం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.